ప్రజాకవి కాళోజీ నారాయణరావు పుట్టుక నుంచి చావు దాకా జీవితమంతా తెలంగాణనే శ్వాసించారని బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ కొనియాడారు. ధిక్కారమే జీవితంగా గడిపిన కాళోజీ జీవితం స్ఫూర్తిదాయకమని, ఆయన సాహిత్యం అన్ని వేళలా ఆదర్శమన్నారు. స్వరాష్ట్ర సాధనోద్యమంలో కాళోజీ సాహిత్యం ఎంతో స్ఫూర్తిని నింపిందని చెప్పారు. కాళోజీ జయంతి రోజును తెలంగాణ భాషా దినోత్సవంగా అమలు చేశామన్నారు కేసీఆర్. రాష్ట్ర భాషా సాహిత్యాలలో విశేషంగా కృషి చేసిన కవులు, రచయితలను కాళోజీ పురస్కారంతో గౌరవించుకునే గొప్ప సంప్రదాయాన్ని గత బీఆర్ఎస్ ప్రభుత్వం నెలకొల్పిందని చెప్పారు. రాష్ట్ర వైద్య విశ్వవిద్యాలయానికి కాళోజీ పేరు పెట్టుకున్నామని, వరంగల్లో కాళోజీ కళాక్షేత్రాన్ని ఏర్పాటు చేశామని గుర్తు చేశారు. పద్మ విభూషణ్ ప్రజాకవి కాళోజీ నారాయణరావు జయంతి సందర్భంగా ఆయన చేసిన కృషిని, కవితలను బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ స్మరించుకున్నారు. తెలంగాణ తొలిపొద్దు కాళోజీ ఉద్యమమే ఊపిరిగా జీవించిన ప్రజాకవి, అక్షరాన్నే ఆయుధంగా మలిచి నిజాం నిరంకుశ పాలనను ధిక్కరించిన దీశాలి, తెలంగాణ యాస భాష మాధుర్యాన్ని దశదిశలా వ్యాపించిన మహాకవి, పోరాటమే పరమావధిగా రచనలు చేసిన మహోన్నత వ్యక్తి, తెలంగాణ ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన కాలన్న జయంతి నేడు. ఈ సందర్భంగా మీకోసం టీ న్యూస్ ప్రత్యేక కథనం. నిజాం నిరంకుశ పాలనపై కలం ఎక్కుపెట్టిన ప్రజాకవి, స్వాతంత్ర సమరయోధుడు, పద్మవిభూషణ్ కాళోజీ నారాయణరావు కర్ణాటకలోని బీజాపూర్ రట్టిహళ్లిలో 1914వ సంవత్సరం సెప్టెంబర్ 9న జన్మించారు. 2002 నవంబర్ 13న తుది శ్వాస విడిచారు. కాళోజీగా ప్రసిద్ధి చెందిన ఆయన అసలు పేరు రఘువీర్ నారాయణ్ లక్ష్మీకాంత్ శ్రీనివాసరాం రాజా కాళోజీ. ముద్దుగా కాళోజీ, కాళన్న అని పిలుచుకునేవారు. తెలంగాణ ప్రాంతానికి కాళోజీ నారాయణరావు చేసిన సేవలను స్మరించుకుంటూ ఆయన జయంతిని తెలంగాణ భాషా దినోత్సవంగా జరుపుకోవాలని నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్ణయించింది. 2014 సెప్టెంబర్ 9న కాజీపేట నెట్ కళాశాల వేదికగా జరిగిన కాళోజీ 100వ జయంతిని పురస్కరించుకొని తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ ఈ ప్రకటన చేశారు. కర్ణాటక నుంచి వరంగల్కు తరలి వచ్చిన కాళోజీ కుటుంబం వరంగల్లో స్థిరపడింది. ప్రాథమిక విద్య, ఉన్నత విద్యను వరంగల్లోని మడికొండలో, హైదరాబాదులో పూర్తి చేశారు. 1939లో హైదరాబాదులో న్యాయ విద్యను అభ్యసించారు. విద్యార్థి దశ నుంచే ఉద్యమాల పట్ల ఆకర్షితులై ఆర్య సమాజ్, పౌర హక్కుల సాధన వంటి పలు ఉద్యమాల్లో ప్రత్యక్షంగా పాల్గొన్నారు. ఆంధ్ర మహాసభ ప్రారంభమైనప్పటి నుంచి దాని కార్యకలాపాల్లో చురుకుగా పాల్గొన్నారు. అలాగే సత్యాగ్రహం, గ్రంథాలయ ఉద్యమంతో పాటు ఉస్మానియా విశ్వవిద్యాలయంలో వందేమాతరం ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు. ఆనాటి హైదరాబాద్ రాష్ట్రంలో స్వాతంత్ర ఉద్యమాన్ని నడిపిన కాళోజీ పలుసార్లు జైలు జీవితం గడిపారు. పౌర హక్కుల సాధనలో క్రియాశీలకంగా ఉన్న ఆయన తుర్కుండే కమిటీలో సభ్యుడిగా కొనసాగారు. ఆంధ్రప్రదేశ్ లెజిస్లేటివ్ కౌన్సిల్ కు 3 సార్లు పోటీ చేసిన కాళోజీ ఒకసారి విజయం సాధించారు. 1953లో తెలంగాణ రచయితల సంఘం ఉపాధ్యక్షుడిగా, అనంతర కాలంలో అధ్యక్షుడిగా ఎన్నికై సేవలందించారు. కాళోజీ తెలుగు, ఉర్దూ, హిందీ, మరాఠీ, కన్నడ, ఇంగ్లీష్ భాషల్లో అనేక రచనలు చేసి ఖ్యాతి గడించారు. తన కవితల ద్వారా పేదలు, తెలంగాణ ప్రజల ఆవేదన, ఆగ్రహాన్ని ప్రపంచానికి చాటి చెప్పారు. ఆయన రాసిన నా గొడవ సకాలంలో సమకాలీన సామాజిక సమస్యలను ఏకరువు పెట్టారు. ఆంధ్ర సారస్వత పరిషత్ వ్యవస్థాపక సభ్యుడిగా, ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ సభ్యుడిగా సేవలందించారు. కాళోజీ సేవలకు గుర్తింపుగా కాకతీయ విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్ ప్రదానం చేయగా భారత ప్రభుత్వం పద్మవిభూషణ్ పురస్కారంతో సత్కరించింది. నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఆయన సేవలకు గౌరవంగా వైద్య విశ్వవిద్యాలయానికి కాళోజీ నారాయణరావు హెల్త్ సైన్సెస్ యూనివర్సిటీ అని పేరు పెట్టింది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఆవశ్యకతను కాళోజీ ఎన్నో వేదికలపై చాటి చెప్పారు. సమైక్య పాలనలో తెలంగాణ ప్రజల గోసను తన రచనల ద్వారా గడప గడపకు తీసుకెళ్లారు. నిజాం నిరంకుశ పాలనను ఎండగడుతూ మడమ తిప్పని పోరు సలిపిన కాళోజీకి టీ న్యూస్ ఘన నివాళి అర్పిస్తోంది.
కాళన్న జయంతిని పురస్కరించుకొని తెలంగాణకు ఆయన చేసిన సేవలను స్మరించుకుంటోంది.